నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। జీకేవీధి మండలంలో కూలిపోయిన చామగడ్డ ప్రధాన రహదారి బ్రిడ్జి। కొయ్యూరు మండలం పి మాకవరం వంతెనపై ప్రవహిస్తున్న నీరు। తుఫాను కారణంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వివిధ ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడం, వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో గిరిజనులకు సంబంధాలు తెగిపోయాయి। జీకేవీధి మండలం వంచుల పంచాయతీ చామగడ్డ ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది। ఈ సంఘటనతో 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అలాగే కొయ్యూరు మండలం పి మాకవరం వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనపై నుండి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి। చింతపల్లి నుండి నర్సీపట్నం వాహనాలు నడింపాలెం సమీపంలో నిలిచిపోయాయి। అలాగే చింతపల్లి వెళ్లాల్సిన వాహనాలు కూడా రామరాజుపాలెం సమీపంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అన్నా కరెక్ట్ వీడియో తీసాను రా బిజీ పడడానికి। ఇక్కడ కొట్టుకెళ్ళిపోద్ది ఇండిపోద్ది సార్ ఎక్కదరా బాబు ఎక్కడ వాళ్ళు ఇన్ని కొట్టుకోపోలే, ఇది ఇప్పుడు పడ్డరా అది పడ్డాన్ని కొట్టుకోపోలే। ఆశ ఇప్పుడు బ్రిడ్జి పడ్డాను పడిపోయి అలాగే వెళ్ళిపోవాలని అలాగే వెళ్ళిపోమని పోలంత అలాగే వెళ్ళిపోండి మీరు అలాగే అలాగే ఇక్కడ గడ్డ కూడా దాటలేరు అలాగే వెళ్ళిపోండి అలాగే వెళ్ళిపోయినా పొలాల దళ అనే ఇప్పుడు పడ్డది ఈ దిమ్మలు ఎత్తుకోపోవాలనా ఎక్కిస్తేనా ఎక్కిస్తే మొత్తం ఏరొచ్చి బ్రిడ్జి పోయింది।